జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమః. అరే సామవేద సంక్షేమ అన్నది జగత్తు అభిమానులైనటువంటి గాన సజ్జన స్వామి నీకేమో ప్రశాంతత తిరుగుతావు నువ్వేమో కూలిపోవడం ఏర్పాటు శృంగ పిల్లలు దిశ తూము నమస్కారం పెట్టడం కదా ఇంకా ఎవరి వదలు నీ వదలు అందరి బతుకు బయట గురువుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడితే చెప్పుతో కొడతాను. వాడెవడో అసలు సనాతన ధర్మానికి సంబంధం లేనటువంటి వాళ్ళ గురించి అసలు ఏం తెలుసుకుని నువ్వు సద్గురువుల్ని తిడుతున్నావు? అసలు సనాతన ధర్మంతో సంబంధం లేదు. నేను దాదాపుగా ఇట్లాంటి సాయిబాబా గురించి వాళ్ళు చేసేటువంటి వ్యవహారం వాటి గురించి వీడియో చెయ్యనని చెప్పా. కానీ నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. నీకు నీ పైన ఉన్నటువంటి కుంఫు పాండాగాడికి వాళ్ళందరికీ కూడా అదే మంచిది. లేదు అంటే మీకున్నటువంటి రుద్రగణం ఉంది చూసారా, అవును దాని పేరు రుద్రగణం ఎందుకు పెట్టారు? సాయిగణం పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ ఇక్కడ రుద్రగణం వాడాలి. నోటికొచ్చినట్టు వాగేవంటే మామూలుగా ఉండదు. ఇప్పటికి కూడా నా సంస్కారం, మా గురువులు చెప్పిన సంస్కారం ఆపేస్తోంది నేను తిట్టద్దు అని. కాకపోతే నేను కూడా తిట్టచ్చు. ఒసే బేవర్స్ దానా, ఒసే పనికిమాలిన దానా, ఒసే ఇంకొక డబ్బు కమ్ముకోపోయేదానా అని తిట్టచ్చు. కానీ మా గురువులు ఆ సంస్కారం నేర్పలేదు నాకు. సామవేదం షణ్ముఖ శర్మ గారిని, గణపతి సచ్చిదానంద స్వామి వారిని, విధుశేఖర భారతీ స్వామి వారిని, వీళ్ళందరినీ అసలు వాళ్ళందరి గురించి ఏం తెలుసు? వాళ్ళ కెరియర్ అంత లేదు. నీ బతుకు నువ్వు పక్కనోడి దగ్గర వాడు డబ్బులు ఇస్తే చేస్తున్న దాన్ని నువ్వు స్వచ్ఛందంగా ఆయన భక్తితో చేస్తున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది. వేదాల్లో తప్పులు వెతికాడు కదా మీ వాడు. ఏ వేదంలో వెతికాడు ఒకసారి చెప్పమను. కొన్ని దుర్గా సూక్తం కంఠస్థంగా ఒక్క స్వరం కూడా తప్పులు ఎక్కడ చెప్పమను. యజుర్వేదంలో ఉంది కదా దుర్గా సూక్తం, తెలుసో తెలియదో మరి. మీరు చదివినటువంటి మీరు తప్పులు ఎంచినటువంటి 4 వేదాల్లో దుర్గా సూక్తం, ఆ వేదం యజుర్వేదం ఉందా? ఉంటే దాంట్లో దుర్గా సూక్తం ఉందా లేదా? అదవుతుందా? బాగా తిని బాగా బలిసి కొట్టుకుని మాట్లాడే మాటలు ఇవన్నీ. నోటికొచ్చినట్టు మాట్లాడాలంటే చెప్పు విరిగిపోతుంది అనుకుంటున్నావు. నోటికొచ్చినట్టు మాట్లాడతావు సద్గురు గురించి. వాడు పనికి అసలు నీ గురువు ఎవడో పనికి మాలవాడి ఉంటాడు. మద్య మాంసాలు సేవించి సముద్రాల పాటలు పట్టుకొని తిరుగుతూ ఖాళీ సమయంలో. లేదు అంటే సద్గురు అని వచ్చేస్తాడు. అటువంటి సద్గురువులు కాదు మా వాళ్ళు. ఒక దాఖలా చూపించి మా వాళ్ళది అట్లా తిరిగినట్టు అట్లా తాగినట్టు. నోటికొచ్చిన మాట్లాడతావా? నువ్వు కొన్ని సనాతన ధర్మానికి సంబంధం లేని వాళ్ళు అని అంటున్నావు. నువ్వు అంటున్నావు ఉంది అని ఒకటి చూపించి నాకు, నువ్వు ఒక ప్రూఫ్ చూపించి ఉందని. సైలెంట్గా ఉంటుంటే నోరు బాగా ఎక్కువ అవుతుంది మీ అందరికీ. ఇట్లాంటి మాటలు ఇంకోసారి ఇదే కాదు, చాలా ఉన్నాయి వీళ్ళవి. చాలా వీడియోలు ఉన్నారు వీళ్ళకి. తొత్తులు డబ్బులు ఇచ్చుకుని చెప్పించే తొత్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి చేయాలంటే టైం వేస్ట్. మిడతలు వాళ్ళంతా కూడా ఒక్క తుఫానికి ఎగిరిపోయే మిడతలు. అందుకని పెద్దవాళ్ళు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. మేము ఎందుకు చేస్తున్నాం అంటే ఇంకా చిన్న పిల్లలు కాబట్టి మాలో మీరు మాట్లాడుతున్న మాటలకి ఉద్వేగం వస్తుంది కాబట్టి మేము చేస్తున్నాం. సత్యంగా మాట్లాడాలంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆయన కాదు. ఆయన గురుభావంతో మీరు పూజించుకుంటారంటే పూజించుకోండి. ఆయన పేరు మీద యాగాలు, ఆయన గాయత్రి, ఇవన్నీ అక్కడ సనాతన ధర్మంలో చెప్పలేదు. నోరు జాగ్రత్త, ఖబర్దార్. మీకు, మీ గురువుకి, మీ రుద్ర గణానికి కూడా ఖబర్దార్. ఇంకోసారి ఇట్లాంటి మాటలు వచ్చాయంటే నాలిక చీరేయడం జరుగుతుంది.